అందరికీ ఇచ్చేసాం, ఇంకా ఎవరికి ఇవ్వక్కర్లేదని చెప్పి నూజివీడు సబ్ కలెక్టర్ నివేదిక ఇచ్చిన తర్వాత దాని మీద మనం పునఃపరిశీలించమని చెప్పి ఎమ్మెల్యే గారు అలానే రమేష్ బాబు గారు కూడా జనసేన పార్టీ ఆఫీస్ ఇచ్చి కూటమి ప్రభుత్వం ద్వారా మళ్ళీ తిరిగి కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా నివేదిక పంపించడం జరిగింది. దాని మీద పరిశీలన జరుగుతూ ఉంది. మిగిలిన రైతులు కూడా నష్టపరిహారం ఇవ్వాలి, వారిని ఆదుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకోవడం జరుగుతూ ఉంది. అలానే బాపులపాడు పంచాయతీలో ఇంటి పనుల విషయంలో కూడా దాని మీద కూడా పోరాటం జరుగుతుంది. గతంలో ఉన్న సర్పంచ్ మరి ఎవరైతే ఉన్నారో బాపులపాడు సర్పంచ్గా ఉన్నవారు ఆ టైంలో బాగా ఎక్కడా లేనంత పన్నులు ఆ గ్రామంలో వేయడం జరిగింది. దాని మీద కూడా అనేక సంవత్సరాల నుంచి ఒత్తిడి తీసుకురావడం, దాన్ని తగ్గించడం జరుగుతూ ఉంటే అది కూడా తగ్గించట్లేదు. ఈ రెండు సమస్యల మీద చలమశెట్టి రమేష్ బాబు ఇంకా కొంతమంది సోదరులు మరి ఇవాళ నిరాధ్యక్ష చేయడం జరుగుతుంది. మరి ఆరోగ్యరీత్యా ఆయన గతంలో కూడా ఇంతకుముందు ఒకసారి చెస్ట్ పెయిన్ కూడా రావడం జరిగింది. ఆయన బాగుండాలి, చలమశెట్టి రమేష్ బాబు ఇంకా బాగా ఆరోగ్యంగా ఉంటే ఇంకా అనేక రకాల సమస్యల మీద మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. కాబట్టి తప్పకుండా మనందరి శ్రేయస్సు దృష్ట్యా ప్రజల కోసం మనందరి కోసం మరి రమేష్ బాబు కూడా ఆయన నేను కోవడం జరుగుతుంది. తప్పకుండా నిరాధ్యక్ష విరమించమని అడుగుతున్నాం. నేను ఇప్పుడే మంగళగిరి పార్టీ ఆఫీసర్ కూడా కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారితో కూడా పెద్దలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది. స్థానిక శాసనసభ్యుల గారితో కూడా మాట్లాడడం జరిగింది, వెంకటరావు గారితో. మరి వారిద్దరితో మాట్లాడిన తర్వాతే నేను ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా మరి ఈరోజు మనందరి మాటను నమ్మి మన్నించి తప్పకుండా రమేష్ బాబుని తప్పకుండా నిరాధ్యక్ష విరమించమని చెప్పి కోరుతున్నాను. అలానే అహ్మద్ గారు, ఇంకా మిగతా సోదరి మహిళలు, వీర మహిళలు అందరూ కూడా దీన్ని దీక్ష విరమించమని చెప్పి మనందరి తరఫున మరి రైతు నాయకుల తరఫున అందరి తరఫున కోరుతున్నాం. రైతు నాయకులు కూడా దీనిలో కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి అందరికీ కూడా ప్రజల కోసం చేపట్టిన దీక్షని మరి అందరి కోసం కూడా ఇవాళ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. కాబట్టి ఇవాళ దీక్ష విరమించమని చెప్పి కోరుతున్నాం.